ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే మెడికల్లో జరిగేటువంటి ఈ కథ. ఇక ఇంజనీరింగ్ ఉంది కదా, మెడికల్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఉంది కదా, ఇంజనీరింగ్ కూడా సేమ్. ఇంజనీరింగ్ కథ కూడా అది కూడా డీమ్డ్ యూనివర్సిటీ. ఈ ఇంజనీరింగ్కు సంబంధించినటువంటిది అక్కడ నా పెద్ద ఫోన్ ఉంది. మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి? ఇంజనీరింగ్ ఇప్పుడు మెడికల్ మాఫియా గురించి చెప్పినాం, మన నోట్లో మట్టి కొట్టిరు. మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీలను మేము పైకి తీసుకొస్తామని డాక్టర్లను తయారు చేస్తున్నాడని మల్లారెడ్డి చెప్తాడు. కానీ ఏ డాక్టర్లు తయారవుతారు అక్కడ తయారయ్యే డాక్టర్లు రెడ్డి డాక్టర్లు తయారవుతారు, మా డాక్టర్లు కాదు కదా. అంత ఎంతో బలిసినట్టే తయారవుతాడు ఇక్కడ. మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి? ఒక్కసారి ఈ కాలేజీలు కూడా చూద్దాం. ఎవరి కాలేజీలు ఏంది, ఏం కథ? చలో భరత్ ఓపెన్ చేయి. ఇప్పటిదాకా చెప్పినటువంటి మెడికల్ కాలేజీలు ఎవరి? మరి ఒక్క నిమిషం. మెడికల్ కాలేజీలన్నీ ఎవరి? మరి ఏమన్నా మనోళ్ళయా, మన తొగుటోళ్ళు ఉన్నాయా, మన ముదిరాజోళ్ళు ఉన్నాయా? లేవే. ఎవరి కాలేజీలు? అపోలో ఇన్స్టిట్యూట్, అపోలో కాలేజ్ రెడ్డిది, భాస్కర్ మెడికల్ కాలేజ్ వెలమాయనది, చెలమెడ వెలమాయనది, పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ రెడ్డి అయినది, కామినేని ఇన్స్టిట్యూట్ ఖమ్మ అయినది, మల్లారెడ్డి అయినది రెడ్డి, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మ, మమతా అకాడమీ ఖమ్మ, మెడిసిటీ రెడ్డి, ఎంఎన్ఆర్ రాజులు, ప్రతిమ ఇన్స్టిట్యూట్ వెలమ, ఇగో మెడికల్ కాలేజ్ రెడ్డి. మొత్తం ఈ రెడ్ల కాలేజీలన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి రెడ్డి వీసీ. ఈ రెడ్డి వీసీ గారు వీళ్ళకు ఈ రెడ్డి కాలేజీలకు ఏ ఇబ్బంది కాకుండా వేం నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ. ఇది మెడికల్ కాలేజీలు. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు తీద్దాం. ఇది క్లోజ్ చేయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు వద్దాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి? మరి ఈటి వ్యాపారం కూడా నడవాలి కదా, ఎందుకంటే ఇది బీసీల ప్రభుత్వం కాదు కదా. ఇగో జయముఖి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఎవరిది? రెడ్డి అయినది, నరసింహారెడ్డిది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ మాధవరెడ్డిది, ఎల్లంకి కాలేజు సదాశివరెడ్డి, గీతాంజలి కాలేజు రవీందర్ రెడ్డి, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ వరప్రసాద్ రెడ్డి, సంస్కృతి కాలేజు రావణారెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ రెడ్డి మనోహర్ రెడ్డి, నల్లమల్లారెడ్డిది నల్లమల్లారెడ్డి, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ నాగం. ఇట్లా మొత్తం రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఈ రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలు. ఇక 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. మరి వీళ్ళు కూడా దోపిడీ చేసుకోవాలి కదా, ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం ఉండే, రెడ్డి అయిన వేం నరేందర్ రెడ్డి దీన్ని పర్యవేక్షిస్తుండే. మరి ఇందులో ఈ కాలేజీలలో ఫీజుల దోపిడీ జరగాలంటే వీసీ ఎవరు ఉండాలి? మరి ఈ కాలేజీలన్నీ జేఎన్టీయూ కింద ఉంటాయి కదా, మరి జేఎన్టీయూకు వీసీ ఎవరు ఉండాలి? ఈ దోపిడీ జరగాలంటే ఏం కావాలంటే ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ వీసీ రెడ్డి ఎవరు ఉండాలి? రెడ్డి ఉండాలి. మరి ఇప్పుడు ఎవరున్నారు? కిషన్ కుమార్ రెడ్డి. ఈయన ఇక ఎవడన్నా బీసీ వాడో లేకపోతే ఎస్సీ వాడో ఎస్టీ వాడో పొరపాటున ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకొని పిల్లలకు మంచి చదువు చెప్తా అనుకుంటే వాని కాలేజీ నడవనియరు, దానికి పర్మిషన్లు ఇయ్యరు, మూతపడేటట్టు చేస్తారు. ఎగ్జామినేషన్ కంట్రోల్లో డైరెక్టర్లు వీళ్ళందరినీ కూడా ఖతం చేసి పడేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వాళ్ళని తీసి పడేసి జేఎన్టీయూకి వీసీ ఈయన కంటే ముందు ఎవరు? బాలకృష్ణారెడ్డి. ఇప్పుడు ఉన్నత విద్యామండలి చైర్మన్. ఉన్నత విద్యామండలి ఈ రెండు, అటు మెడికల్ ఇటు ఇంజనీరింగ్ రెండు కలిపి ఉన్నత విద్యకు వస్తుంది. ఈ ఉన్నత విద్యామండలికి చైర్మన్ ఎవరు? మళ్ళా బాలకృష్ణారెడ్డి. ఖతం. అంతకుముందుకు ఎవరుండే? జేఎన్టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డి. అంతకుముందుకు ఎవరుండే? వేణుగోపాల్ రెడ్డి. ఇట్లా లేరు, బీసీలే లేరు ఇప్పటిదాకా. అత్యంత రెండు కీలకమైనటువంటి వాటికి ఇక్కడ
ఇదంతా హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కు బాలకిష్టారెడ్డి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్. మరి ఈ మాఫియా అంతా ఈ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయాలంటే బీసీ వాడు ఉంటే కుదరదు కదా. అందుకోసమే జేఎన్టీకు బీసీని బెటర్, రెడ్డిని, హెల్త్ యూనివర్సిటీకి బీసీని బెటర్. బీసీలలో లేరంటే వీళ్ళకంటే తాతలు ఉన్నారు, వీళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. విద్యా వ్యాపారాన్ని, ప్రైవేట్ రంగం విద్యా వ్యాపారాన్ని దోపిడీ చేయడానికి ఈ ముఠా అంతా కలిసి చేస్తున్నటువంటి నాటకం ఇదంతా. అయితే కోట్ల అయితే ఇంకొక విషయం ఏంటంటే, అయ్యా మా బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతుంది అన్యాయం, మా బీసీ బిడ్డలకు జరుగుతుంది అన్యాయం, కాబట్టి మాకు న్యాయం కావాలని చెప్పి ఇప్పుడు లోకాయుక్త చైర్మన్ ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి, అయ్యా మాకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు తీసుకొని ఇక్కడ కూర్చున్నాం. ఫిర్యాదు తీసుకొని లోకాయుక్త కాడికి పోయినాం అనుకో, లోకాయుక్త కాడికి పోగానే ఉంటాడు రాజశేఖర్ రెడ్డి అని ఉంటాడు ఇంకొక ఆయన, లోకాయుక్త చైర్మన్. ఈ రెడ్డి గారులకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తాడా? ప్రశ్నించడు. ఇక ఇక్కడ న్యాయం జరుగుతలేదని నువ్వు కోర్టుకు పోయినావు అనుకో, జడ్జి గారు రెడ్డి అయిపోయింది. ఇంకేడుంది మన బతుకు? ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ ముఠా జ్వరబడి ఈ రకంగా కూర్చోతలి, ఈ రకంగా దోపిడీలకు పాల్పడుతూ ఉంటే, ఎక్కడన్నా బీసీ ఉద్యోగులు ఉంటే బీసీ ఉద్యోగులను ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో, ఆ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యోగులను టార్చర్ పెట్టి అక్కడి నుంచి చెల్లగొట్టడానికి వేం నరేందర్ రెడ్డి ఒక పథకాన్ని పంపిండు. వేం నరేందర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీవు బీసీలను అనగదొక్కాలని కుట్రలు చేస్తే నువ్వు రాసి పెట్టుకో చెప్తా ఉన్నా, నీకు ఆ గతి తీసుకురాకపోతే అడుగు. నువ్వు మా బిడ్డలకు రావాల్సినటువంటి, నువ్వు ప్రభుత్వ సలహాదారుడివి అయిన తర్వాతనే మల్లారెడ్డికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా వచ్చింది. నువ్వే కారణం. మా బిడ్డల 200 MBBS సీట్లను దొంగతనంగా మల్లారెడ్డికి అమ్ముకున్నది నువ్వే. MBBS సీట్లు డాక్టర్లు ఎట్లయితారు పేదలు? ఇంకా మల్లారెడ్డి కాలేజీలో చదివేటోడు ఎవరిని ఫెయిల్ చేయరు. ఎందుకు ఫెయిల్ చేయరు? వాడిని నచ్చిన చదువు పాస్ ఫెయిల్ అయ్యారంటే ఎవరు జైన్ గాడు కదా. అందరి చదువు వచ్చినా రాకపోయినా పాస్ చేసి బయటకు ఆయన బయటకు పోయి వైద్యం చేస్తే వాడు బతికే మన అదృష్టం. ఇక వాళ్ళదే పేపర్, వాళ్ళదే పరీక్ష, వాళ్ళదే కథ అంత ఉంటుంది. వాళ్ళే ఎన్ని మార్కులు వేసుకోవచ్చు. ఇంకా 10 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ కోసం అప్లై చేసుకుని వేం నరేందర్ రెడ్డి ఇగో ఈ కార్యక్రమం చేయిస్తా ఉన్నాడు అన్నట్టు. నీ వెంటే పడతాం. నువ్వు విద్యాశాఖను వదిలిపెట్టేదాకా, నువ్వు విద్యాశాఖలో ఏలుబెట్టుడు బంద్ చేసేదాకా నీ వెంటే పడతాం. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు అధికారంలో? ఈ రకంగా బీసీలకు సంబంధించినటువంటిది అది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. నీవు కోర్టుకు పో నీవోడు ఉండడు, లోకాయుక్తకు పో నీవోడు ఉండడు, వీసీ కాడికి పో నీవోడు కాదు, నీకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నీవోడు కాదు. మొత్తం రిజిస్ట్రార్లు కూడా వాళ్ళే, కాలేజీ వాళ్ళే. వ్యాపారం అన్నట్టు దందా. మన ఉస్మానియా, మన గాంధీ దవాఖానాలను పండబెట్టి ఈ కథ. ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ అని ఒకటి ఉంది. ఎయిమ్స్ అని అది ఫుల్ టైం నడుస్తలేదు, పార్ట్ టైమే నడుస్తుంది. దాన్ని ఫుల్ టైం ఎందుకు చేస్తలేరు అంటే, అది ఓపెన్ అయితే పబ్లిక్ అంతా ఆడిపోతే మరి వీళ్ళ దందాలు నడవాలి కదా. ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇప్పుడు యశోద నడవాలన్నాయే, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నడవాలన్నా, ఇవన్నీ నడవాలంటే ఎట్లా? అది మూతపడాలి, ప్రభుత్వాన్ని మూతపడాలని ఆడ పక్కన పారేసారు అన్నట్టు. కేసీఆర్ కూడా పోతే ట్రీట్మెంట్ తీసుకునేది దీనికి యశోదలో అంటాడు. యశోద అక్కడ పోతే ఎయిమ్స్, ఆ ఎయిమ్స్ మంచిగా. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడికి, ఈ విద్యా దోపిడికి ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. బీసీ ప్రజలారా, మన విద్యను, మన సీట్లను దోపిడీ చేస్తున్నటువంటి ముఠాకు వేం నరేందర్ రెడ్డి నాయకుడు. ఇప్పుడు రైట్గా చూసుకుందాం ఆయన సంగతి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.